అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవర్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 23rd June షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A cistern can be filled with water by a pipe in 10 hours and it can be emptied by a second pipe in 8 hours. If both the pipes are opened, when the cistern is full, the time in which it will be emptied is. So, ఒక పైప్ అనేది సిస్టర్ని ఫిల్ చేయడానికి 10 hours పడుతుంది అండ్ ఎంటీ చేసే పైప్కి ఎంటీ చేయడానికి 8 hours టైం పడుతుంటే రెండు పైప్స్ ఆన్లో ఉన్నప్పుడు ఫిల్ అయి ఉన్న సిస్టర్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఫిల్ చేసే పైప్ 10 hours ఫిల్ చేస్తుందా, ఎంటీ చేసే పైప్ 8 hours ఎంటీ చేస్తుంది. సో ఈ 10 and 8కి మనము ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 80. సో 10 into 8 is 80, 8 into 10 అంటే 80. సో ఇప్పుడు ఈ 8 hours ఎంటీ చేస్తుంది, ఎఫిషియన్సీ మైనస్ వస్తుంది. టోటల్ వర్క్ వచ్చేసి 80 units డివైడెడ్ బై రెండు పైప్స్ వర్క్లో ఉన్నప్పుడు. సో 8 minus 10 అంటే -2. ఎఫిషియన్సీ ఇక్కడ -2 వస్తుందంటే ఇది ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. సో ఎంటీ చేయడానికి మనకి 2 units ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది, 2 ones 240 is 80. సో 40 hours ఫిల్ అయి ఉన్న సిస్టర్ని ఎంటీ చేయొచ్చు రెండు పైప్స్ ఆన్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక సిస్టర్న్ ఉంటుంది, ఈ సిస్టర్న్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది. సో ఫిల్ అయిపోయి ఉన్న సిస్టర్ని ఏం చేస్తున్నారంటే ఒక ఫిల్ చేసే పైపు ఎంటీ చేసే పైపు రెండింటిని ఆన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎంటీ అవుతూ ఉంటే వాటర్ పోతుంటే ఇక్కడ వాటర్ వస్తుంటాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు టోటల్ సిస్టమ్ ఎంటీ అవడానికి ఎంత టైం పడుతుంది, 40 hours. సో ఇక్కడ ఫిల్ అవుతుంది అండ్ ఎంటీ అవుతుంది, బట్ ఎంటీ చేసే పైప్కి కెపాసిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే చూడండి 10 hours పైప్ అనేది ఫిల్ అవుతుంది, బట్ 8 hours ఎంటీ చేయగలుగుతుంది కదా. సో అందుకని ఎక్కువ కెపాసిటీ అనేది అంటే ఎంటీ చేసే పైప్కి ఉంది. ఓకే, నెక్స్ట్. A motorist covers a distance of 30 km in 50 minutes by moving at a speed of x km per hour for the first 13 minutes, then moving at the speed of 2x km per hour for the next 25 minutes, and then again moving at the speed of x km per hour for the rest of the journey. The value of x is equal to. సో 30 kilometersని 50 minutesలో కవర్ చేస్తున్నారు ఒక మోటరిస్ట్. అయితే ఇప్పుడు ఈ 30 kilometersని ఎలా కవర్ చేశారు అని అంటే ఎక్స్ స్పీడ్తో ఫస్ట్ 13 minutes, నెక్స్ట్ 2x స్పీడ్తో నెక్స్ట్ 25 minutes, అగైన్ ఎక్స్ స్పీడ్తో రిమైనింగ్ జర్నీని కంప్లీట్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వీ నో దాట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ స్పీడ్ వచ్చేసి ఎక్స్ స్పీడ్తో 13 minutes ట్రావెల్ చేశారు. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడ్ బై 60. నెక్స్ట్ 2x స్పీడ్తో, సో 2x స్పీడ్తో 25 minutes ట్రావెల్ చేశారు. సో 25/60. నెక్స్ట్ అగైన్ ఎక్స్ స్పీడ్తో రెస్ట్ ఆఫ్ ద జర్నీ, అంటే చూడండి ఫస్ట్ టోటల్ జర్నీ 50 minutesలో కంప్లీట్ అయిపోతే ఇక్కడ 13 ఇక్కడ 25 వచ్చింది. సో రిమైనింగ్ ఇంకా ఎంత ఉంటుంది, 50లో 25 వెళ్ళిపోతే 25, అందులో 13 మైనస్ చేస్తే 12 కదా. సో 12 minutes రెస్ట్ ఆఫ్ ద జర్నీ అనేది 12 minutes ఉంటుంది. సో డివైడెడ్ బై 60. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నారు, 30 kilometers. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఈ 60 ఎల్సిఎం డినామినేటర్ అనేది మనం 60 ఈ సైడ్ వెళ్ళిపోతే 30తో మల్టిప్లై అయిపోయి 6 into 3 అంటే 18. ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 13 into x, 13x, 25 into 2 అంటే 50. 50 plus 13 అంటే ఎంత, 63. 63 plus 12 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 75. సో 75 of x. నౌ ఎక్స్ వాల్యూ ఇక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. 25 into 3 అంటే 75, 25 into 7 అంటే 175 కదా. సో ఇంకా ఇక్కడ మనకి 5 ఉంటుంది. 25 into 2 అంటే 50. సో 24 into 3 is 72. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 24 వచ్చింది. ఎక్స్ అంటే ఏంది, స్పీడ్ కదా. సో 24 km/h. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఏ స్టూడెంట్ స్కోర్డ్ ద ఫాలోయింగ్ మార్క్స్ 78, 85, 69 and 90 in 4 subjects. What score is required in the 5th subject to achieve an average of 80 marks across all 5 subjects? సో స్టూడెంట్కి 4 సబ్జెక్ట్స్లో ఎంతెంత మార్క్స్ వచ్చినాయో మనకి ఇచ్చారు. సో ఫస్ట్ సబ్జెక్ట్లో 78, సెకండ్ సబ్జెక్ట్లో 85,
నెక్స్ట్ 69, నెక్స్ట్ 90. అయితే ఇప్పుడు ఫిఫ్త్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావాలి సో దట్ ఓవరాల్గా యావరేజ్ అనేది, సో ఇక్కడ యావరేజ్ అనేది 80 మార్క్స్ ఉండాలి అని చెప్పి అన్నారు. సో యావరేజ్ 80 రావాలి అని అంటే ఈచ్ సబ్జెక్ట్లో అతనికి 80 మార్క్స్ వచ్చినాయి అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం ఫస్ట్. సో ఈచ్ సబ్జెక్ట్లో 80 వచ్చినాయి అని అంటే ఫిఫ్త్ సబ్జెక్ట్లో కూడా 80 రావాలి కదా. నా ఇక్కడ 80 కన్నా ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది, సో -2. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది. సో 69 అంటే 11 తక్కువ ఉంది, 90 అంటే 10 ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి అన్నిటిని యాడ్ చేస్తే -2 + 5 అంటే +3. నెక్స్ట్ 3 + 10 అంటే 13. 13లో నుంచి 11 మైనస్ చేస్తే ఎంత, 2 కదా. సో ఈ +2 అనేది ఇక్కడ మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్లో 80 80 80 అని చెప్పి అజ్యూమ్ చేసుకున్నప్పుడు 2 ఎక్స్ట్రా వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 ఎక్స్ట్రా వచ్చింది మనం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఫిఫ్త్ సబ్జెక్ట్లో నుంచి 80 - 2 చేస్తున్నాం. సో ఫిఫ్త్ సబ్జెక్ట్లో 78 మార్క్స్ వస్తే యావరేజ్ అనేది 80 మార్క్స్ ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ ఫైండ్ ద మీడియన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మీడియన్ ఫార్ములా వచ్చేసి L + n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ నుంచి మనకి n/2 వాల్యూ కావాలి. ఎలా వస్తుంది? సో ఇది నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ అన్నిటిని యాడ్ చేస్తే 12 + 16 అంటే 28, +30 అంటే 58, 78, 95, 133 అండ్ 148. సో n వాల్యూ 148 వచ్చింది. n/2 అంటే 148/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 74. సో 74 ఎక్కడ ఉంటుంది మనకి? చూడండి ఇక్కడ 78 ఉంది కదా, ఇది మనకి క్లాస్ అవుతుంది. సో ఇందులో నుంచి L వాల్యూ వచ్చేసి 50, H వచ్చేసి హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది, 10 అనమాట. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే జస్ట్ బిఫోర్ ఈ 58 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే L అంటే 50 ప్లస్ n/2 అంటే 74 మైనస్ ఆఫ్ 58 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ అంటే 20 ఇంటూ హైట్ అంటే 10. సో నౌ 74 - 58 అంటే 16 కదా. సో 50 + 16 ఇంటూ 10 అని ఉందా. సో 160 డివైడెడ్ బై 20. 20 ఇంటూ 8 ఈజ్ 160. 50 + 8 అంటే 58. సో ఇక్కడ మనకి మీడియన్ అనేది 58 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the shorter side of a rectangle is 21 cm less than the longer side. The numerical value of its area is equal to 7 times the numerical value of its perimeter. What is the length of its longer side? సో ఇక్కడ ఒక రెక్టాంగిల్కి షార్టర్ సైడ్ అనేది లాంగర్ సైడ్ కన్నా 21 సెంటీమీటర్స్ లెస్ ఉంది అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ మనం ఇలాగా ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇలా రెక్టాంగిల్ని డ్రా చేసుకున్నప్పుడు షార్టర్ సైడ్ తగ్గుతుంది. అంటే లాంగర్ సైడ్ ఎక్స్ అని తీసుకుంటే షార్టర్ సైడ్ x - 21 అని చెప్పి అనుకోవచ్చా? నా ఏరియా అనేది పెరిమీటర్కి 7 టైమ్స్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే L × B దట్ ఈజ్ ఈక్వల్ టు 7 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ L + B కదా, ఇది పెరిమీటర్ కదా. సో ఏరియా అనేది 7 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. L ప్లేస్లో x అండ్ B ఇది బ్రెడ్త్ అండ్ లెంత్. సో x ఇంటూ x మైనస్ ఆఫ్ 21 ఈక్వల్ టు 7 × 2 అంటే 14, L అంటే x ప్లస్ x మైనస్ ఆఫ్ 21. సో x ఇంటూ x అంటే x² మైనస్ 21. నా x ప్లస్ x అంటే 2x కదా. సో 14 × 2 అంటే 28. ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ ఆఫ్ 28x ఈక్వల్ టు సో 21 × 14 మైనస్ ఆఫ్ 21 × 14 ఇలానే తీసుకుందాం. నెక్స్ట్ స్టెప్ x². 21 మైనస్ 28 అంటే మైనస్ ఆఫ్ 49x. ఈ మైనస్ ఈ సైడ్ వచ్చేస్తే ప్లస్ అయిపోయి 14 1s ఈజ్ 14. సో ప్లస్ అవుతుంది. ఓకే, నౌ 14 1s ఈజ్ 14, క్యారీ 1. 14 2s 28 + 1 అంటే
29. సో 294 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 294కి ఫ్యాక్టర్స్ కావాలి. చూడండి ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే 21 ఇంటూ 14 చేస్తే మనకి 294 వచ్చింది. నా ఇక్కడ 21ని మనము సో 21 ఇంటూ 14 చేస్తే 294 కదా. సో 21ని 7 ఇంటూ 3 రాయొచ్చా, అండ్ 14ని కూడా 7 ఇంటూ 2 అని చెప్పి రాసుకుంటే ఇక్కడ మనకి యాడ్ చేస్తే 49 రావాలి. సో నౌ 7 ఇంటూ 7 అంటే 49. ఈ ఆల్రెడీ 49 వచ్చింది, ఇంకా 3 ఇంటూ 2 6ని యాడ్ చేస్తే వాల్యూ ఎక్కువైపోతుంది కదా. సో అలా కాకుండా నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ 7 ఇంటూ 3 అంటే 21, 21 ఇంటూ 2 చేస్తే 42. సో 42 ఇంటూ 7 చేస్తే 42 ప్లస్ 7 అంటే 49 వస్తుంది. 42 ఇంటూ 9 అంటే 294. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి -42 -7. సో ఎక్స్ రూట్స్ ఏమవుతాయి, +42 అండ్ +7 అవుతుంది. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి, 42 తీసుకోవాలా 7 తీసుకోవాలా. సో బ్రెడ్త్ చూడండి, బ్రెడ్త్ అంటే x - 21. సపోజ్ ఎక్స్ వాల్యూ 7 తీసుకుంటే 7 - 21 -14. సో మనకి లెంత్ అనేది మైనస్లో ఉండదు కాబట్టి ఇక్కడ 7ని కన్సిడర్ చేయకుండా ఎక్స్ వాల్యూ 42 అని చెప్పి తీసుకోవాలి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The volume and height of a cylinder are 8470 cm³ and 2.2 cm respectively. Find the radius of the cylinder. సో ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు సిలిండర్ది, మనల్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఫార్ములా అయింది V = πr²h కదా. సో వాల్యూమ్ వచ్చేసి 8470, పై వాల్యూ 22/7, రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ వచ్చేసి 2.2 సెంటీమీటర్స్. సో 22/10 అని చెప్పి తీసుకుందాం. ఓకే, నా చూడండి 11 2s is 22, 11 7s is 77, carry 7, 11 7s is 77, E0 as it is. Again 11 2s 22, 11 7s is 77. ఓకేనా. సో r² is equal to ఇక్కడ 70 అని ఉందా, అగైన్ 7 ఇంటూ 10 అంటే 70 డివైడెడ్ బై 2 ఇంటూ 2 అంటే 4. సో r² ఇంత అయినప్పుడు r వాల్యూ ఏమొస్తుంది, 70/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 35. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Vikram, Anjali and Raj started a business in partnership, investing in the ratio of 7:3:20 respectively. At the end of the year, they earned a profit of 28,800, which is 25% of their total investment. How much did Anjali invest? సో ఇక్కడ విక్రమ్, అంజలి అండ్ రాజ్ కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 7:3:20 రేషియోలో ఉంది. అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి ఒక ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్లో 25% వాల్యూ అనేది 28,800కి ఈక్వల్ అయితే అంజలి టోటల్గా ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ విక్రమ్, అంజలి, రాజ్ అని చెప్పి తీసుకుందాం. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో 7:3:20 కదా. నా టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 25% వాల్యూ అనేది 28,800కి ఈక్వల్ అయితే ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 25 ones 25 4s టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్ 4 8s ఈజ్ 32, 4 8s 32 ప్లస్ 3 అంటే 35, 4 2s 8 ప్లస్ 3 అంటే 11. సో చూడండి ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది మనకి, 1,15,200 వచ్చింది. సో ఇక్కడ మనము ఈ టోటల్ యూనిట్స్ని యాడ్ చేస్తుంటే 7 + 3 10, 10 + 2 అంటే 30. సో ఈ 30 యూనిట్స్ అనేది 11,5200, 1,15,200ని రిప్రజెంట్ చేస్తుంటే అంజలి ఎంత ఇన్వెస్ట్ చేసింది. సో అంజలి రేషియో వచ్చేసి 3 యూనిట్స్. నా E0 క్యాన్సిల్, 3 ones 3 ones క్యాన్సిల్ అయిపోతే టోటల్ 11,520 రూపీస్ అంజలి ఇన్వెస్ట్ చేసింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. X varies inversely as y and y varies inversely as z. In a particular case, x is 1/16 and z is 1/32. What will be the value of x when z is 3? సో ఇక్కడ x అనేది yకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి అన్నారు.
x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇలా వస్తుంది. ఓకే, నా y వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ z అంటే y కూడా zకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి అన్నారు. సో y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z ఇలా రాసాం. లేదా మనం ఎలా రాయొచ్చు, 1/y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z అని రాయొచ్చా. సో x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y, 1/y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z. ఇక్కడ నుంచి x అండ్ z రిలేషన్ ఏమొస్తుంది, x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z అని చెప్పొచ్చిందా. నా క్వశ్చన్లో ఏమన్నారు, x వాల్యూ 1/16 ఉన్నప్పుడు z వాల్యూ 1/32 ఉంటుంది అని చెప్పి అన్నారు. సో ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఈ 32 ఈ సైడ్ 16 ఈ సైడ్ వెళ్ళిపోయి మనకి 2:1 రేషియో వస్తుంది. x 2 యూనిట్స్ z 1 యూనిట్ అని చెప్పి. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో అడుగుతుంది x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు z 3 ఉన్నప్పుడు. సో 1 యూనిట్ అనేది 3 యూనిట్స్ 3ని రిప్రజెంట్ చేస్తుంటే 2 యూనిట్స్ ఏమైంది, 2 × 3 అంటే 6కి ఈక్వల్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మిడిల్ వాల్యూ అంటే 6th టర్మ్ మనకి ఇక్కడ మిడిల్ వాల్యూ అవుతుంది. సో ఇచ్చిన డేటాను అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ 13 వస్తుంది, నెక్స్ట్ 18 తర్వాత 25 అండ్ 27. సో 25, 27. నెక్స్ట్ 30స్లో ఏముంది, 31 అని ఉంది, 31 ఇంకా 39. సో 31, 39. సో 6th ప్లేస్లో 39 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ A and B complete a work in 2 days. If A alone can do it in 38 days, then B alone can do 9 times of the same work in. So AB కలిసి ఒక వర్క్ని 2 డేస్లో కంప్లీట్ చేస్తుంటే ఆ వర్క్ని ఓన్లీ ఏ కంప్లీట్ చేయాలంటే 38 డేస్ టైం పడుతుంది. సో అదే Bకి 9 టైమ్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఏ ఒక్కళ్ళే వర్క్ చేయాలనంటే 38 డేస్ టైం పడుతుంది. అదే బి కూడా కలిస్తే 2 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అంటే బి ఎఫిషియన్సీ ఎక్కువ అని చెప్పి మనం అనుకోవచ్చా. ఇక్కడ నుంచి జస్ట్ క్వశ్చన్ చదివి సాల్వ్ చేద్దాం. ఏ ప్లస్ బి కలిస్తే 2 డేస్లో వర్క్ అయిపోతుంది. అదే ఏ ఒక్కళ్ళే చేస్తుంటే 38 డేస్ టైం పడుతుంది. ఈ 38 అండ్ 2 రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 38 వస్తుందా. సో 2 × 19, 38 × 1 ఈజ్ 38. సో ఇప్పుడు టోటల్ వర్క్ 38 యూనిట్స్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, బి 9 టైమ్స్ ఆఫ్ ద సేమ్ వర్క్ చేయడానికి. సో 9 × 38 చేయటానికి ఎంత టైం పడుతుంది. బి ఎఫిషియన్సీ చూడండి, ఏ ప్లస్ బి కలిస్తే 19 యూనిట్స్ ఎఫిషియన్సీ వస్తుంది. ఏ ప్లస్ బి ఇద్దరిది 19 యూనిట్స్ ఎఫిషియన్సీ అయితే ఇందులో ఏ ఎఫిషియన్సీ 1 యూనిట్. సో బి ఎఫిషియన్సీ ఏమవుతుంది, 18 యూనిట్స్ కదా. సో డివైడెడ్ బై 18, 9 1s 9 2s. సో 2 1s 2 19s. సో బి 9 టైమ్స్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 19 డేస్ టైం పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if A's salary is 16% more than that of B, then by what percentage is B's salary less than that of A? So A salary B కన్నా 16% ఎక్కువ ఉంటే B salary A కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏ బి ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఏ శాలరీ ఎక్కువ కదా. సో బి శాలరీ 100 యూనిట్స్ అయితే ఏ శాలరీ అనేది 16% ఎక్కువ. సో 116 అవుతుంది. ఇప్పుడు చూడండి, బి శాలరీ ఎంత తక్కువ ఉంది ఏతో కంపేర్ చేస్తే 16 యూనిట్స్ తక్కువ ఉంది. సో ఎవరితో కంపేర్ చేస్తున్నాం, ఏతో, కాబట్టి డివైడెడ్ బై 116 ఇంటూ 100. సో ఇక్కడ డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాము. 1600 divided by 116. Now 11 into 1 ఇంటూ 1 కదా చేయాలి, ఇక్కడ 16 ఉంది కదా. సో ఇంటూ 1 చేస్తే 116. 10 - 6 అంటే 4, 5 - 1 4, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ 11, ఈ రెండు 11. సో 11 × 4 చేస్తే 44. బట్ ఇక్కడ 116 ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ అనేది 3 ఉండాలి. సో ఇంటూ 3 చేస్తే 3 6 is 18, 3 1s 3 + 1 4, 3 1s is 3. సో 440లో 348 మైనస్ చేస్తుంటే
92 వస్తుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ 11 ఇంటూ ఇక్కడ చూడండి 92 అని ఉందా. సో 11 ఇంటూ 8 చేసినా కానీ మనకి వాల్యూ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంటూ 7 చేయాలి. సో 7 6 is 42 క్యారీ 4. 7 1 7 ప్లస్ 4 అంటే 11. 7 1 7 ప్లస్ 1 అంటే 8. సో ఇక్కడ 13.7 13.7 ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్. If A is to be proportional to B is to C, C is equal to 9A and B is 6, find the positive value of C. సో మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది. B ఇంటూ B అంటే B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ C. సో ఇక్కడ B వాల్యూ ఎంత ఇచ్చారు 6 కదా. 6 స్క్వేర్ అంటే 36 దట్ ఈజ్ ఈక్వల్ టు C అంటే ఏంది 9 టైమ్స్ ఆఫ్ A అని చెప్పి అర్థం. సో A ఇంటూ 9A అంటే 9 A స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో 9 1s 9 4s is 36. A స్క్వేర్ అనేది 4 అయితే A వాల్యూ ఇక్కడ నుంచి 2. మనకు కావాల్సింది C వాల్యూ ఎంత అని. సో C అంటే ఏంది 9 టైమ్స్ ఆఫ్ A. 9 ఇంటూ 2 అంటే 18. సో ఇక్కడ నుంచి C వాల్యూ 18 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. సింప్లిఫై ద ఫాలోయింగ్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం కన్వర్ట్ చేద్దాం. 9 1s 9 ప్లస్ 4 అంటే 13/9 ఇంటూ 9 5s 45 ప్లస్ 2 అంటే 47/9 ఇంటూ 324 ప్లస్ 9 4s 36 ప్లస్ 3 అంటే 39/4. ఓకేనా. నౌ 9 1s 9 3s 27 9 6 is 54 9 1s 9 4s is 36. సో ఇక్కడ చూడండి ఇది కూడా మనము డివైడ్ చేస్తే 4 1s 4 9s is 36 3 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తాం. 4 7s 28 4 5s 20. సో 9.75. ఇక్కడ కూడా మనము 13 ఇంటూ 47 ఇంటూ 4 అంటే యూనిట్ డిజిట్ చూస్తే 3 ఇంటూ 7 అంటే 21 1 ఇంటూ 4 అంటే 4. సో యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 4 ప్లస్ 9 అంటే 13. సో ఇక్కడ 3.75 రావాలి. 3.75 ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకే నెక్స్ట్. ద యావరేజ్ ఆఫ్ 8 numbers is 80. Find the least number if it is 1/16 of the sum of these numbers. సో యావరేజ్ ఆఫ్ 8 numbers ది 80 అయితే మనకు లీస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ లీస్ట్ నెంబర్ అనేది ఏంటి ఈ నంబర్స్ అన్నిటిని సమ్ చేసినప్పుడు 1/16th పార్ట్ అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ 8 numbers యావరేజ్ 80 అంటే సమ్ ఏమవుతుంది యావరేజ్ అనేది సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ కావాలి అని అంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 80 దట్ ఈజ్ 640. సో ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఏంటి ఇందులో నుంచి 1/16th పార్ట్. సో ఎక్స్ అనేది లీస్ట్ నెంబర్ అంటే 640 డివైడెడ్ బై 16. 16 1s 16 4s. సో 40 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా. నెక్స్ట్. By how much is 60% of 40 greater than 2/5 of 55? సో 60% of 40 అనేది 2/5 of 55కి ఎంత గ్రేటరో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 60% of 40 అని అంటే చూడండి 60% of 40 2/5 of 55. Now 23s 25s 5 1s 5 8s 8 into 3 అంటే 24 5 1s 5 11s 55 11 into 2 అంటే 22. సో ఇక్కడ ఈ నంబర్ అనే 24 అనేది 22 కన్నా ఎంత గ్రేటర్ ఉంది 2 గ్రేటర్ ఉంది కదా. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పారు చూడండి కాట్ థీటా డివైడెడ్ బై కొసికెంట్ థీటా ప్లస్ 1. కాట్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చా హోల్ డివైడెడ్ బై కొసికెంట్ థీటా అంటే 1/sin థీటా ప్లస్ 1. సిమిలర్గా ఇక్కడ కొసికెంట్ థీటా అంటే 1/sin థీటా ప్లస్ 1 డివైడెడ్ బై కాట్ థీటా అంటే కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా. సో ఇప్పుడు అరేంజ్ చేస్తే కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా
ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 1 ప్లస్ సైన్ టీటా. సో డినామినేటర్లో ఉన్న సైన్ టీటా న్యూమరేటర్లోకి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా 1 బై సైన్ టీటా ప్లస్ 1కి ఎల్సిఎం తీసుకుంటే 1 ప్లస్ సైన్ టీటానా డివైడెడ్ బై సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇక్కడ డివైడెడ్ బై సైన్ టీటా ఈ సైడ్ వచ్చేసి మల్టిప్లై అయిపోతుంది. ఈ సైన్ అండ్ ఇక్కడ సైన్ టీటా రెండు క్యాన్సిల్ అయిపోతే సో కాస్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ టీటా. ఈ ప్లేస్లో మనము ఏమని రాయొచ్చు, 1 మైనస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ 1 ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. సో రెండిట్లో మనకి డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ సైన్ టీటా ప్లస్ సైన్ టీటా క్యాన్సిల్ అయిపోయి 2 బై కాస్ టీటా. సో 1 బై కాస్ టీటా అంటే సీకెంట్ టీటా రాయొచ్చు కదా. సో 2 సీకెంట్ టీటా ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నౌ ఇక్కడ కాస్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ టీటాని 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ఇలా ఎందుకు రాసాము అని అంటే చూడండి, మనకు ఒక ఐడెంటిటీ ఉంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని. సో ఇక్కడి నుంచి మనము కాస్ స్క్వేర్ టీటా అని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఈక్వల్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. సో ఇక్కడి నుంచి కాస్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ టీటా. సో కాస్ స్క్వేర్ అంటే కాస్ ఇంటూ కాస్ కదా, ఒక కాస్ ఇక్కడే ఉంచేసి 1 ప్లస్ సైన్ టీటా ఈ సైడ్ తీసుకొని 1 మైనస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. సో ఇక్కడ కాస్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ టీటా ప్లేస్లో మనము ఇది సబ్స్టిట్యూట్ చేసాం, 1 మైనస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా అని. ఓకేనా. సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ క్వశ్చన్ మనం ఇలా కాకుండా షార్ట్కట్లో కూడా సాల్వ్ చేయొచ్చు. చూడండి, షార్ట్కట్ వచ్చి ఫస్ట్ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా తెలుసు కదా. సో ఈ ఫార్ములా నుంచి మనము సేమ్ ఇలాంటి ఫార్ములాని డిరైవ్ చేయొచ్చు. కాట్ టీటా డివైడెడ్ బై కొసికెంట్ టీటా ప్లస్ 1 ఈక్వల్ టు కొసికెంట్ టీటా మైనస్ 1 డివైడెడ్ బై కాట్ టీటాకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ కాట్ టీటా డివైడెడ్ బై కొసికెంట్ టీటా ప్లస్ 1 అని ఉంది కదా. సో ఈ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, కొసికెంట్ టీటా మైనస్ 1 డివైడెడ్ బై కాట్ టీటా అని రాయొచ్చు. ఇక్కడ ఈ సైడ్ మనకి ఏముంది, కొసికెంట్ టీటా ప్లస్ 1 డివైడెడ్ బై కాట్ టీటా. సో డినామినేటర్ సేమ్ కాబట్టి -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. సో కొసికెంట్ బై కాట్ అంటే సీకెంట్ టీటా ఇది, బికాస్ కొసికెంట్ టీటాని మనం 1 బై సైన్ టీటా అని రాస్తామా, కాట్ టీటాని ఏం రాస్తాము, కాస్ టీటా బై సైన్ టీటా. సో ఇక్కడ సైన్ టీటా వస్తుంది. నా ఇక్కడ కూడా సేమ్ 1 బై సైన్ టీటా కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. సో ఈ సైన్ టీటా ఈ సైన్ టీటా ఈ సైన్ టీటా ఈ సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతే 2 టైమ్స్ ఆఫ్ సీకెంట్ టీటాకి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై వాల్యూ. సో ఇక్కడ ఈ వాల్యూని సింప్లిఫై చేయమంటున్నారు. ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ డివిజన్, అంతకన్నా ముందు ప్రయారిటీ మనము బ్రాకెట్స్కి ఇస్తాం కాబట్టి ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ 48 మైనస్ ఆఫ్ -18 ఇలానే ఉంచేసి ఇంటూ నౌ 60 అండ్ -60 -72 అంటే -132 -92 అంటే మైనస్ ఆఫ్ 224 డివైడెడ్ బై నౌ 6 into 9 54 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 54 ప్లస్ 2 అంటే 56 ఇంటూ 8 చేయాలి. సో 56 ఇంటూ 8 చేస్తుంటే 8 6 is 48, 8 5 40 ప్లస్ 4 అంటే 44. సో ఇక్కడ చూడండి 224 ఇంటూ 2 చేస్తే 448 వస్తుందా. అండ్ ఇక్కడ ఈ 224 డివైడెడ్ బై 2 ఈజ్ 448. సో మనకి -1/2 వచ్చింది. 48 మైనస్ ఆఫ్ -18 ఇంటూ -1/2. సో 2 1s 2 9s is 18, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. సో 48 మైనస్ ఆఫ్ 9, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కదా, ఈ మైనస్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే సో 48 మైనస్ 9 వచ్చేసి 37. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్
15 chairs and 19 tables cost 5,300 rupees and 19 chairs and 19 tables cost 5,700 rupees. What is the cost of 12 chairs and 13 tables? So ikkada 15 chairs plus 19 tables cost price 5,300 అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు, 19 చైర్స్ ప్లస్ 19 టేబుల్స్ కాస్ట్ ప్రైస్ 5,700 అయితే సో 12 చైర్స్ అండ్ 13 టేబుల్స్ కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 19t మైనస్ 19t క్యాన్సిల్. సో 19లో నుంచి 15 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 4c ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 400 కదా. సో ఈ మైనస్ క్యాన్సిల్. c ఈజ్ ఈక్వల్ టు సో 4 into 100 ఈజ్ 400. ఈచ్ చైర్ వాల్యూ ఇక్కడ మనకి 100 వచ్చింది. సో ఈ c వాల్యూ ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, 19c ప్లస్ 19t ఈక్వల్ టు 5,700. ఈ టోటల్ ఈక్వేషన్ని మనము 19తో డివైడ్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఈక్వేషన్, 19తో డివైడ్ చేస్తే c ప్లస్ t ఈజ్ ఈక్వల్ టు 300 కదా. సో ఇందులో c వాల్యూ 100 అని తెలుసు. 300లో నుంచి మనము 100 మైనస్ చేస్తే ఈచ్ టేబుల్ వాల్యూ 200 రూపీస్. ఇప్పుడు మనకు కావాల్సింది 12 చైర్స్ ప్లస్ 13 టేబుల్స్. 12 into 100 అంటే 1200, 13 into 200 అంటే 2600. రెండింటిని యాడ్ చేస్తే 3,800 అనేది మనకి కాస్ట్ ప్రైస్ పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of the lengths of two corresponding sides of two similar triangles is 3:10. The ratio of the areas of these two triangles in the ordered mention is. సో ఇక్కడ ఒక రెండు సిమిలర్ ట్రయాంగిల్ సైడ్ రేషియోస్ ఇచ్చి ఏరియా రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సైడ్ రేషియోస్ మనకి 3:10 ఉంటే ఏరియా రేషియో ఏమైంది, స్క్వేర్ టైమ్స్ అయింది అనమాట, అంతే. సో 3 స్క్వేర్ అంటే 9, 10 స్క్వేర్ అంటే 100, 9:100. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a boat takes 27 minutes to go 37.2 km upstream. The ratio of the speed of the boat in still water to that of the stream is 8:5. How much total time will the boat take to go for 79.4 km upstream and 85.8 km downstream? So ఇక్కడ మనకి బోట్ స్టిల్ వాటర్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ రేషియో ఇచ్చారు. అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి 27 minutes టైం పడుతుంది అని అన్నారు. మనల్ని అడుగుతుంది 79.4 km అప్ స్ట్రీమ్ అండ్ 85.8 km డౌన్ స్ట్రీమ్ వెళ్ళటానికి బోట్ టోటల్ టైం ఎంత తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంది, స్టిల్ వాటర్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేస్తాం. స్టిల్ వాటర్ స్పీడ్ 8 units అయితే స్ట్రీమ్ స్పీడ్ 5 units. 8 - 5 అంటే 3 units. సిమిలర్గా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండింటిని యాడ్ చేయాలి కదా, 8 + 5 అంటే 13 units. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అండ్ టైం ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. సో టైం ఇక్కడ మినిట్స్లో ఉంది, డివైడ్ బై 60 చేస్తే అవర్స్లో కన్వర్ట్ అయింది. సో ఈ డివైడ్ బై 60 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అవుతుంది. ఈ 0 అండ్ ఈ పాయింట్ క్యాన్సిల్. 3 9s 27, 3 2s 6, 3 3s 9, 3 1s 3, 3 2s 6, 3 4s 12. సో 124 into 2 అంటే 248/3 కదా. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 3 units అనేది 248/3ని రిప్రజెంట్ చేస్తుంటే 1 unit ఏమవుతుంది, 248/9కి ఈక్వల్ అవుతుంది. సో ఎక్కడి నుంచి మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమని చెప్పొచ్చు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 13 units కదా. సో 1 unit అంటే 248/9 అయినప్పుడు 13 unitsని ఇంటూ చేస్తే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనల్ని అడుగుతుంది 79.4 km అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 248, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, సో 248/3 ఈ సైడ్ వెళ్ళిపోయి ఇంటూ 3 అవుతుంది. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ వచ్చేసి 85.8, స్పీడ్ వచ్చేసి 248 ఇంటూ 13 డివైడ్ బై 9 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై బై 9 అవుతుంది. మల్టిప్లై 9 అవుతుంది. ఓకే, నౌ 13 months, 13 6 is 78, క్యారీ 7, అగైన్ 13 6 is 78. సో ఇప్పుడు 3 4s is 12, 3 9s 27 + 1 అంటే 28, 3 7s 21 + 2 అంటే 23. సో
238.2 divided by 248 plus 9654 carry 5 9654 plus 5 అంటే 59 సో 59.4 divided by 248 సో ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేద్దాం ఇప్పుడు 4 plus 2 అంటే 6 9 plus 8 అంటే 17 5 plus 1 6 plus 3 అంటే 9 ఈ 2 as it is so 297.6 divided by 248 సో 248 ఇంటూ 2 చేసిన ఇక్కడ మనకి 400స్లో వాల్యూ వస్తుంది బట్ ఇక్కడ మనకి 200లోనే ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది క్యాన్సిల్ అయ్యేది 1 టైంతో సో ఫస్ట్ డిజిట్ 1 ఉంది ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మనం మార్క్ చేసేయచ్చు ఓకేనా సో ఈ క్వశ్చన్ని మనము ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు ఇంకో మెథడ్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం సో ఇక్కడ మనకి క్వశ్చన్లో అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చారు అండ్ మనల్ని అడుగుతుంది డౌన్ స్ట్రీమ్ ఇన్ 85.8 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ 79.4 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని సో ఈ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ని కూడా మనము అప్ స్ట్రీమ్ డిస్టెన్స్లో కన్వర్ట్ చేద్దాం ఓకే సో ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ తీసుకుంటే రేషియో ఏమొస్తుంది ఇక్కడ 13:3 వస్తుంది కదా సో ఎప్పుడైతే టైం కాన్స్టెంట్గా ఉండిద్దో స్పీడ్ అనేది డిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనలా సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 13 యూనిట్స్ అయినప్పుడు డిస్టెన్స్ మనము ఇక్కడ 85.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నారు సో ఈ 13 యూనిట్స్ అనేది 85.8 కిలోమీటర్స్కి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది అప్ స్ట్రీమ్లో ఈ డిస్టెన్స్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఎంత వస్తుంది అని అంటే ఇంటూ 3 చేయాలి నౌ 13 months 13 6 is 78 క్యారీ 7 13 6 is 78 3 6 18 3 6 18 plus 1 అంటే 19 సో 19.8 అప్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేస్తే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేసినప్పుడు 19.8 కిలోమీటర్స్ వచ్చింది సో ఈ 19.8 ఆల్రెడీ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత అన్నారు 79.4 ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే క్యారీ 1 7 plus 2 అంటే 99.2 కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడ క్వశ్చన్లో మనకి ఫస్ట్ ఏమిచ్చారు 37.2 కిలోమీటర్స్ వెళ్ళటానికి 27 మినిట్స్ టైం పడుతుంది అదే ఇప్పుడు 99.2 కిలోమీటర్స్ వెళ్ళాలి అని అంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఇక్కడ వచ్చే టైం కూడా మనకి మినిట్స్లోనే వచ్చింది ఆ మినిట్స్ని మనం తర్వాత అవర్స్లోకి కన్వర్ట్ చేద్దాం ఓకే నౌ 37.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 27 మినిట్స్ టైం పడుతుంటే 99.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది 3 9s is 27 3 1s 3 3 2s 6 3 4s 12 సో ఇక్కడ చూడండి 12.4 ఇంటూ 8 చేస్తే 99.2 వస్తుంది సో 12.4 ఇంటూ 8 సో 4 ఇంటూ 8 ఈజ్ 32 యూనిట్ డిజిట్ 2 ఉంది అండ్ అగైన్ 12 ఇంటూ 8 సో అలా చూసుకుంటే 12.4 ఇంటూ 8 చేస్తే 99.2 ఇక్కడ 9 ఇంటూ 8 అంటే 72 మినిట్స్ మనకు కావాల్సింది ఏంది అవర్స్లో కావాలన్నారు కదా సో 72 మినిట్స్ని మనం అవర్స్లోకి ఎలా రాస్తాము 60 మినిట్స్ అంటే 1 అవర్ కదా సో 1.2 అవర్కి ఈక్వల్ అయింది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా సో ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వండి లేదా ఇంతకుముందు చెప్పిన మెథడ్ అయినా ఫాలో అవ్వండి నెక్స్ట్ The successive discounts of 29%, 18% and 9% are equivalent to a single discount of. So, ఇక్కడ equivalent discount ని find out చేయమంటున్నారు. First 29 and 18 కి equivalent find out చేద్దాం. Formula minus x minus y minus into minus plus x into y by 100. So, minus of 29 minus of 18 plus 29 into 18 divided by 100. 29 and 18 ని యాడ్ చేస్తే 47 plus 18 into 9 so 18 into 9 అంటే 162 carry 16 18 2s 38 plus 16 అంటే 52 సో డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 5.22 సో 41.78 కి ఈక్వల్ అవుతుంది నౌ ఈ 41.78 కి అండ్ 9% కి ఈక్వివాలెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తే 41.78 into 9 divided by 100 so 41.78 and 9 ని యాడ్ చేస్తే minus 50.78 plus 9 8s is 72
9 7 63 ప్లస్ 7 అంటే 70. 9 1s 9 ప్లస్ 7 అంటే 16. 9 4s 36 ప్లస్ 1 అంటే 37. సో ఇక్కడ ఆల్రెడీ పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందు ఉంది. అగైన్ డివైడెడ్ బై 100 అంటే 4 డిజిట్స్ ముందు మనకి పాయింట్ రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 50.78 3.7602. ఈ 02ని నెగ్లెక్ట్ చేసేస్తే 78లో 76ని మైనస్ చేస్తే 0.02నా. నౌ 50లో నుంచి 3 మైనస్ చేస్తే 47. సో మైనస్ 47.02 అనేది ఈక్వివాలెంట్ డిస్కౌంట్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the profit made on a product is 79%. What is the loss percentage incurred on the sale if the figures of both the cost price and the selling price are interchanged? సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ని అమ్మితే 79% ప్రాఫిట్ వచ్చింది. మనల్ని అడుగుతుంది ఏంటి, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ చేసి సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ చేస్తే ఎంత లాస్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. గుడ్ క్వశ్చన్ కదా. నా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇలా తీసుకుంటే కాస్ట్ ప్రైస్ 100, 79% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ 179 ఉండాలి. బట్ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ని ఇంటర్చేంజ్ చేయమని అంటున్నారు. సో ఈ సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ లాగా, కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ లాగా రాసుకుందాం మనం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 179, సెల్లింగ్ ప్రైస్ 100 అంటే లాస్ ఎంత వచ్చింది, 79 లాస్ వచ్చింది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 179 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. 7900 ఈజ్ డివైడెడ్ బై 179. సో 17 ఇంటూ 4 అంటే 68 కదా. 4 9s ఈజ్ 36. 4 7s 28 ప్లస్ 3 అంటే 31. 4 1s 4 ప్లస్ 3 అంటే 7. సో 90లో నుంచి 16ని మైనస్ చేస్తే 74 ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 179 ఇంటూ 4 చేస్తే ఆల్రెడీ 716 వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా మనం ఇంటూ 4 చేస్తే 716. సో ఫస్ట్ 2 డిజిట్స్ మనకి 44 ఉండాలి. ఫస్ట్ 2 డిజిట్స్ 44 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇచ్చిన ఈక్వేషన్ 5x² మైనస్ 12x మైనస్ 17 ఈక్వల్ టు 0. నౌ ఎక్స్ ఫ్యాక్టర్స్ చూడండి, 17 ఇంటూ 5 అంటే 85 కదా. సో ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏమవ్వచ్చు, మైనస్ 17 ప్లస్ 5. సో మైనస్ 17 ప్లస్ 5 అంటే మైనస్ 12 ఇంటూ చేస్తే మైనస్ 85, రెండింటికి ఈక్వల్ అయింది కాబట్టి. సో ఎక్స్ ఫ్యాక్టర్స్ ఇది అయినప్పుడు ఎక్స్ రూట్స్ ఏమవుతాయి, ప్లస్ 17 మైనస్ 5. ఇక్కడ 5x² ఉంది కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తుంటే సో 17/5 -1 అనేవి రూట్స్ అవుతుంది. సో -1 17/5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A x, 5, B is 3, -4 and C is -6, y are the three vertices of a triangle ABC. If 3.5, 4.5 is the centroid of the triangle, find the point x plus 3, y minus 4. సో ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్కి 3 వర్టైసెస్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ ఇచ్చారు. సెంట్రాయిడ్ పాయింట్ కూడా ఇచ్చి ఇక్కడ నుంచి మనని ఎక్స్ అండ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి x plus 3 and y minus 4 పాయింట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ సెంట్రాయిడ్ ఈ వాల్యూ, ఈ టోటల్ ఏ అండ్ బి అని అనుకుంటే అసలు ఏ అండ్ బి ఎలా వస్తుంది, సెంట్రాయిడ్ ఎలా వచ్చింది ఒక ట్రయాంగిల్ నుంచి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై 3 చేస్తే మనకి సెంట్రాయిడ్ ఏ పాయింట్ వస్తుంది. సిమిలర్గా బి పాయింట్ కూడా y1 ప్లస్ y2 ప్లస్ y3 డివైడెడ్ బై 3 చేయాలి. సో ఇందులో నుంచి x1 x2 x3 అనమాట. x ప్లస్ 3 అంటే x ప్లస్ 3, x ప్లస్ 3 మైనస్ 6 అంటే x మైనస్ 3 కదా. ఏ వాల్యూ మనకి 3.5 అని ఇచ్చారు. సో 3.5 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3 డివైడెడ్ బై 3. సిమిలర్గా b వాల్యూ అంటే 4.5 ఈక్వల్ టు y1 అంటే 5, 5 మైనస్ 4 అంటే 1, 1 ప్లస్ y అంటే 1 ప్లస్ y. సో y ప్లస్ 1 అని రాద్దాము డివైడెడ్ బై 3. నౌ 3.5 ఇంటూ 3, 3 5 15, 3 3 is 9 ప్లస్ 1 అంటే 10. సో 10.5 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3, x ఈజ్ ఈక్వల్ టు 13.5. సిమిలర్గా 3 5 15, 3 4 12 ప్లస్ 1 అంటే 13, 13.5 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 1. సో ఇప్పుడు y వాల్యూ ఏమవుతుంది 12.5. మనల్ని అడుగుతుంది ఏంటి, x ప్లస్ 3 y మైనస్ 4. సో x వాల్యూ 13.5 అయినప్పుడు ప్లస్ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది
16.5. నెక్స్ట్ వైలో -4 చేస్తే 8.5. 8.5. సో 16.5, 8.5 అనేది ఆ పాయింట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Mukesh sold a car for 1,20,000 rupees at 40% loss. For what price should he sell the car to gain 55% profit? సో ముఖేష్ 1,20,000 రూపీస్కి కార్ని అమ్ముతుంటే అతనికి 40% లాస్ వచ్చింది. అయితే 55% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్ క్వశ్చన్ కదా. సో 55% ప్రాఫిట్ ఉండాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఏముండాలి? 155%. సో 40% లాస్ వచ్చింది అని అంటే టోటల్ అనేది 60%కి ఈక్వల్ అవుతుందా? 60% వాల్యూ అనేది 1,20,000 అయినప్పుడు 155% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. సో 6 × 2 ఈజ్ 12. ఈ 0 ఒకటి క్యాన్సిల్ అయిపోతే 2000 × 155. 2 5s ఈజ్ 10, క్యారీ 1. 2 5s 10 + 1 11. 2 1s 2 + 1 3. ఇక్కడ 3 zeros ఉన్నాయి. సో ఈ 3 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 3,10,000 అమ్ముతుంటే అప్పుడు 55% ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a sum of x amounts to 83,853 rupees in 2.5 years at 12% per annum interest compounded 10 monthly. What is the value of x? సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో మార్క్ చేసి పెట్టుకోండి ఈ క్వశ్చన్ని. ఫస్ట్ ఏమన్నారు? ఒక సమ్ అనేది 2.5 yearsలో 12% రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 83,853 రూపీస్ అవుతుంది. సో ఈ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, కాంపౌండెడ్ 10 monthly. సో ఇప్పుడు దాకా మనం హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ లేదా క్వార్టర్లీ కాంపౌండెడ్ చూసాము. బట్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 10 monthly కాంపౌండెడ్ అన్నారు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 monthly అన్నారు కాబట్టి 1 ఇయర్కి మనకి 12 months ఉంటాయి. సో 10/12తో మల్టిప్లై చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% ఇంటూ 12% ఎంత వస్తుంది? ఈ 12 క్యాన్సిల్ అయిపోతే 10% వస్తుంది. సిమిలర్గా టైం పీరియడ్ వచ్చేసి 10/12ని 12/10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2.5 years అన్నారు. సో 2.5 అంటే 2 2s 4 + 1 అంటే 5/2 ఇంటూ 5/2 చేస్తే 2 1s 2 6 5 1s 5 2s. సో 6/2 అంటే 3. సో 3 years టైం పీరియడ్. నవ్వు చూడండి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ 3 years. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? సమ్ అండ్ అమౌంట్కి రేషియో ఎలా ఉంటుంది? 10³ 11³ అనేది రేషియో ఉంటుంది. సో 10³ అంటే 1000, 11³ అంటే 1331. క్వశ్చన్లో మనకి అమౌంట్స్ టు అన్నారు అంటే అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ అంటే ఏంటి? 1331. సో ఈ 1331 వాల్యూ అనేది 83,853కి ఈక్వల్ అయితే సమ్ 1000 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. 11 × 121 చేస్తే అంటే 11³ కదా ఇక్కడ మనకి 1331. సో ఇక్కడ 11తో డివైడ్ చేస్తుంటే 11 7s is 77, క్యారీ 6. 11 6 66, క్యారీ 2. 11 2s is 22, క్యారీ 3. 11 3s is 33. మళ్ళీ 11తో డివైడ్ చేస్తున్నాము. 11 6 66, క్యారీ 10. 11 9s 99, 11 3s 33. సో ఇక్కడ 693 డివైడెడ్ బై 11. మళ్ళీ 11 1s. 11 6 66, 11 3s 33. 63 × 1000 అంటే 63,000. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్యాన్సిలేషన్ ఇంత లాంగ్ ఉంది కానీ జస్ట్ మొత్తం కూడా మనకి 11తో డివైడ్ అయిపోతుంది. ఓకేనా? సో 63,000 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in what time will 2,500 fetch an interest of 1,000 at 10% per year simple interest? సో ఇక్కడ 2,500 రూపీస్ మీద మనకి ఇంట్రెస్ట్ 1,000 రావాలి అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%తో ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 1000 రావాలి. ఎంత అమౌంట్ మీద? 2,500 రూపీస్ మీద. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో పర్సంటేజ్ కాకుండా మనము డివైడ్ బై 100 తీసుకుందాం. ఓకే, సో డివైడెడ్ బై 100. టైం పీరియడ్ తెలియదు కాబట్టి ఇంటూ టీ. సో ఈ 2 zeros ఈ 2 zeros, ఈ 0 క్యాన్సిల్. 25 1s 25 4s. సో టైం పీరియడ్ 4 years పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ x + 1/x is 17 then x² + 1/x² is. సో ఇక్కడ
ఎక్స్ ప్లస్ 1/x అనేది కేకి ఈక్వల్ అయినప్పుడు x² ప్లస్ 1/x² ఏమవుతుంది, k² మైనస్ 2కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ k వాల్యూ 17 కాబట్టి x² 1/x² అంటే 17² ఈజ్ 289 minus of 2 that is equal to 287. Option D is our answer. Next. If a square plus b square is 90 and a into b is 27, then find the possible value of. So, ఇక్కడ చూడండి a plus b divided by a minus b value ని find out చేయమంటున్నారు. a plus b whole square అంటే ఎలా రాస్తాము, a square plus b square plus 2 times of a into b na. Next a minus b whole square అంటే a square plus b square minus 2ab. ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి టోటల్కి మనము స్క్వేర్ రూట్ని అప్లై చేస్తున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a square plus b square అంటే 90 ప్లస్ 2 times of 27 అంటే 54 డివైడెడ్ బై 90 మైనస్ 54. సో 90 ప్లస్ 54 అంటే 144. 90 మైనస్ 54 అంటే 36. ఈ రెండు కూడా మనకి స్క్వేర్ రూట్లో ఉన్నాయి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. 6 1s 6 2s. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The LCM of 48, 88 and another number x is 4752. Which of the following can be the value of x? So ఇక్కడ 48, 88 and x ఈ 3 numbers కి LCM 4752 అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 4752ని చూస్తే 5 ప్లస్ 4 అంటే 9, 7 ప్లస్ 2 అంటే 9. సో ఈ నంబర్ అనేది ఒక 9 మల్టిపుల్. సో 9 రావాలి అని అంటే ఈ 3 నంబర్స్లో ఒక నంబర్ మనకి 9 మల్టిపుల్ అయి ఉండాలి. 48ని చూస్తే 16 ఇంటూ 3, 88 అంటే 11 ఇంటూ 8. బట్ ఈ రెండిట్లో మనకి 9 లేదు. సో 9 అనేది ఎక్స్లో వస్తుంది. సో ఎక్స్ అనేది ఒక 9 మల్టిపుల్ కాబట్టి మనకి ఇక్కడ 9 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది నంబర్ మనకి 9 మల్టిపుల్ అయిందో అదే మన ఆన్సర్. 2 ప్లస్ 2 4, 7 ప్లస్ 3 అంటే 10, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 6 అంటే 9. సో ఇది 9 మల్టిపుల్. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6. సో 216 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.